మా అమ్మా నాన్న దగ్గరకు వెళ్లకు, నువ్వు అనాథవి అంటూ కుట్టిని అవమానిస్తున్న జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? అసలు అలాంటి మాటలు కుట్టిని ఈ జీవన ఎందుకు మాట్లాడింది? మరి అది విన్నటువంటి ఆదిత్య జీవనకి ఎలా షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలు, జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక శ్రీతన్ చైత్రల మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేలాగా వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ని చేసేసింది ఇక కుట్టి అయితే. కానీ వాళ్ళిద్దరి మధ్యన చిన్న అగ్గిపుల్ల వేసిన భగ్గున మండేటట్టుగా రొమాంటిక్ గొడవ మొదలైపోయింది. ఇక ఇలా ఉండగా ఇక్కడ జీవన అయితే ఇందుమతి కాల్ చేసి చెప్పటం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లేను కదా అని చెప్పి ఆ కుట్టి మీ అమ్మ నాన్నకి దగ్గరయ్యే ప్రయత్నం చేసిన నువ్వు అస్సలు వదలకు. ఇప్పుడు శ్రీతన్ కూడా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా అది శ్రీతన్ కోసం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనగానే అది ఆఫీస్ పనిలో బిజీగా ఉంది, ఇప్పుడు అదేమి అమ్మ నాన్నను కలిసే పనిలో లేదులే అంటే నేను ఎందుకు చెప్తున్నానో వినవే, నేను చెప్పేదంతా నీ మంచి కోసమే, అర్థమైందా అని చెప్పని అంటుంది. సరే అలాగేలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక జీవన. ఈలోపు ఇక్కడ స్పృహలోకి వచ్చినటువంటి కర్పగమైతే ఆదిత్యతోటి సూర్య జ్యోతిలే కుట్టి కన్న తల్లిదండ్రులని, సింహాద్రి పద్మలు పెంచిన తల్లిదండ్రులని చెప్పటంతో ఇక ఒక్కసారిగా ఆదిత్య షాక్ అవుతాడు. కర్పగం గురించి ఆదిత్యకు కుట్టి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. అండ్ దాంతోపాటు తన తల్లిదండ్రులని గురించి కూడా తను ఏమీ చెప్పలేదు. తన వయస్సు చిన్న వయసు ఏమీ కాదు, అప్పటికే తను తల్లిదండ్రుల్ని గుర్తుపట్టగలిగే పరిస్థితుల్లోనే ఉంది. మరి ఎందుకు ఇలా చేసింది? మరి అక్కడ జీవన స్థానంలో అంటే కుట్టి ఉండాల్సినటువంటి ప్లేస్లో ఉన్న జీవన ఎవరు అని ఆదిత్య ఆలోచించడం మొదలు పెడతాడు. ఇక ఇలా ఉండగా శ్రీతన్ అయితే ప్రతిరోజు ఆఫీస్కి రావడం మొదలు పెడతాడు. చైత్రతో గొడవ పడుతూ ఎలా అయినా సరే చైత్రని లైన్లో పెట్టాలి అనే ఆలోచన శ్రీతన్కి వస్తుంది. అలా రావడంతో ఇక ఆఫీస్కి రావడం మొదలుపెట్టిన శ్రీతన్ని అడ్డు పెట్టుకుని జీవనని తన తల్లిదండ్రులకి కుట్టిని తన తల్లిదండ్రులకి దూరం చేయాలి అనుకుంటుంది జీవన. ఆ క్రమంలో భాగంగానే ఏంటే ప్రతిరోజు శ్రీతన్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి కుట్టిని అడిగేసరికి వాడికి ఇంట్లో ఏం తోచడం లేదంట, అందుకోసం కానీ ఆఫీస్కి వచ్చిపోతున్నాడు అనగానే అంతేనా, లేక నీ అసిస్టెంట్ని నా తమ్ముడిని తగులుకోమని చెప్పావా అంటుంది. ఏం మాట్లాడుతున్నావు జీవన, అసలు గట్లెట్లా మాట్లాడతావు, నేనెందుకు గట్ల చేస్తాను అని చెప్పని అంటుంది. ఏమో నీ బుద్ధే అలాంటిది అంటుంది. జీవన నోటికొచ్చిందల్లా మాట్లాడుకు అని చెప్పేసేసి ఇక కుట్టి అంటూ ఉండేసరికి నోటికొచ్చింది మాట్లాడటం కాదే, అసలు శ్రీతన్ రాగానే ఆ చైత్ర చూడు ఎలా మాట్లాడుతుందో అంటే నీకు గడ ఏం కనపడుతుంది, చైత్ర మాట్లాడుతున్నట్టుందా లేక శ్రీతన్ మాట్లాడుతున్నట్టుందా? శ్రీతనే ఈడికి వస్తున్నాడు చైత్రతో ఊరికే ఆడుకోవడానికి, ఊరికే ఇద్దరు గొడవలు పడతారు, లొల్లి పడతారు, అంతే తప్పనిచ్చి వాళ్ళిద్దరి మధ్యన స్నేహమే తప్ప వేరే ఏం లేదు, నువ్వు అనవసరంగా పెద్ద ఇష్యూ చేయకు దీన్ని అని చెప్పని అంటూ ఉంటే మొత్తానికి దాన్ని ఎరవేసి నా తమ్ముడిని నీ వైపు తిప్పేసుకున్నావు, ఇప్పుడు నా తమ్ముడిని తిప్పుకున్నావు, రేపు మా అమ్మ నాన్నని తిప్పుకుని ఆస్తి కూడా రాయించేసుకుంటావు అంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు జీవన, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పని అంటుంది. ఇక కుట్టి అయితే నాకు అర్థమవుతోంది, నీ ప్లాన్స్ అన్నీ అర్థమవుతున్నాయి అని అంటూ ఉంటే జీవన అనవసరంగా ఏదేదో మాట్లాడి నాకు ఇరిటేషన్ తెప్పించకు అంటూ ఉంటే ఈలోపే ఆదిత్య అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరగడం బయట నుంచి ఆదిత్య వింటాడు. నువ్వు ఒక అనాథవనే విషయం గుర్తు పెట్టుకో, ఆ అనాథకి తల్లిదండ్రులుగా ఆ సింహాద్రి పద్మ దొరికారు, అదే ఎక్కువ. ఇంకా నువ్వు నా తల్లిదండ్రులని కూడా నీ తల్లిదండ్రులని చేసుకోవాలని చూసావనుకో మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని చెప్పని అంటుంది. జీవన నువ్వు నాకు ఈ వార్నింగ్ ఇస్తున్నావా, సరిగ్గా గుర్తు తెచ్చుకో, ఎవరు అనాథో ఎవరు కాదో అనగానే నేనే అనాథని అని చెప్పి నాకు గుర్తు చేస్తున్నావా, నేనే అనాథనైతే నువ్వు అనాథవే, నీకు గుర్తు రావాలి ఆ విషయం. నన్ను అనాథ శరణాలయం నుంచి తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులని నాకు అప్పచెప్పింది, పెద్ద అయిన తర్వాత నన్ను బయటకు తోసి నువ్వు కూతురుగా ఎంట్రీ ఇవ్వడానికా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే అసలు గిట్లెట్లా ఆలోచిస్తున్నావు జీవన, ఆ పనులు నేనెందుకు చేస్తాను, గట్ల చెయ్యాలనుకున్న దాన్నైతే మల్లిగా ఉన్న నిన్ను జీవనగా ఆ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టనిస్తాను అని చెప్పని అంటుంది. ఎందుకు అర్థమవుతుంది కదా ఎందుకు అడుగు పెట్టనిచ్చావో, ఇదిగో ఇప్పటిదాకా తీసుకొచ్చి ఆ ఆస్తి ఎట్టు పోకుండా చివరాఖరికి నువ్వే వాళ్ళ కూతురు అని చెప్పి ఆ ఇంట్లో అడుగు పెట్టినా అడుగు పెడతావు. నువ్వు ఒక అనాథవి, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు తల్లిదండ్రులు లేరనే విషయం మర్చిపోకు అంటే, చూడు జీవన, నేను అనాథనైతే నువ్వు కూడా అనాథవే. నాకు సింహాద్రి పద్మమ్మ ఎలా తల్లిదండ్రులో, నీకు జ్యోతమ్మ సూర్య సార్ అట్లా తల్లిదండ్రులు, అంతే తప్ప ఇద్దరికి బ్లడ్ రిలేషన్ లేదు.
గుర్తుపెట్టుకో అంటూ ఉండేసరికి ఏమో అదంతా నాకు తెలీదు, నువ్వు మాత్రం మా ఇంటికి రావడానికి వీల్లేదు, మా అమ్మ మా నాన్నని కలవడానికి వీల్లేదు, వాళ్ళకి చెప్పి శ్రీతన్ని ఇక్కడికి రాకుండా చేస్తాను అంటుంది జీవన. ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత కుట్టి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అంటే జీవనని ఆ ఇంటికి తీసుకొచ్చి అక్కడ పెట్టింది కుట్టిని. అంటే కుట్టికి వాళ్ళ అమ్మ నాన్న జ్యోతి గారు ఇంకా సూర్య గారు అనే విషయం తెలిసి ఎందుకు అలా దూరం పెట్టింది, వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా జీవనగా వేరే అమ్మాయిని అక్కడ ఎందుకు పెట్టింది అని ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు జీవన మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి అసలు తనకి పూర్తిగా అన్ని నిజాలు తెలిసి కూడా అనాథ అని చెప్పి నా భార్యను అన్నిసార్లు అంటున్న జీవనకు ఒక జలక్కివ్వాలి అని చెప్పేసి ఇక జీవన పేరు ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ వాళ్ళ మాటలన్నీ గుర్తు తెచ్చుకునేసరికి మల్లిగా ఉన్న నిన్ను జీవనగా ఎందుకు పెట్టాను అని కుట్టి అన్న మాట గుర్తుకొస్తుంది. అంటే జీవన పేరు మల్లి అనమాట అని చెప్పేసేసి అనుకుంటూ ఇక జీవన వెళ్తూ ఉండగా మల్లి అని పిలుస్తాడు ఆదిత్య. అంటూ వెనక్కి తిరుగుతోంది. ఒక్కసారిగా ఎస్ అంటే తన పేరు మల్లి అనేసి మల్లి ఏం చేస్తున్నావు అంటాడు. అది ఏం లేదు బావగారు అని ఒక్కసారిగా కంగు తిని మీరు నన్ను ఏమని పిలిచారు అనగానే నీ పేరుతోనే పిలిచాను అంటాడు. లేదు ఏదో మళ్ళీ అన్నట్టు వినపడింది అనగానే మరి మళ్ళీ అన్నట్టు వినపడితే నువ్వెందుకు వెనక్కి తిరిగావు అంటాడు ఆదిత్య. అది నన్ను పిలిచారనుకొని వెనక్కి తిరిగాను బావగారు అనగానే మరి రెండోసారి అదే పేరుతో నేను ఏం చేస్తున్నామని అడిగితే ఇదేంటి బావగారు నా పేరు జీవన అయితే మళ్ళీ అని పిలుస్తున్నారు అనకుండా ఏం చేయట్లేదని చెప్పి సమాధానం ఎందుకు ఇచ్చావు అంటాడు. అది అంటూ మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. నేను నిన్ను అలా పిలవాల్సిన కారణం అవసరం ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎవరివో ఏంటో నాకు తెలిసిపోయింది కాబట్టి నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇకపై ఆనందిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. అలా కాదు కూడదు అని చెప్పి నువ్వు గనక ఆనందిని ఇబ్బంది పెడితే నువ్వు ఏ స్థానంలో అయితే ఉన్నావో ఆ స్థానం నీది కాదని వేరే వారి స్థానంలో నువ్వు వచ్చి కూర్చున్నావనే విషయాన్ని రుజువు చేయటం నాకు పెద్ద పని కాదు. కాబట్టి ఇకపై మాత్రం జ్యోతి గారి వాళ్ళ దగ్గరికి ఆనంది వెళ్తానంటే అడ్డుకోవడం కానీ లేకపోతే ఆనందిని అవమానించడం కానీ బాధ పెట్టడం కానీ చేస్తే ఎవరు ఏంటో ఎవరి స్థానం ఏంటో నేను తేలుస్తాను జాగ్రత్త అంటాడు ఆదిత్య. ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. అంటే ఆదిత్యకు నిజం తెలిసిపోయిందా నేను జీవనని కాదని అని అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే జీవనకు కూడా కుట్టియే జ్యోతి సూర్యల కూతురు అనే విషయం తెలియదు కాబట్టి ఈ నిజం తెలుస్తుందా అని భయపడుతూ ఉంటుంది. మరి ఆదిత్య నిజాన్ని అంటే కుట్టియే జ్యోతి సూర్యల కూతురు అనే విషయాన్ని ఎప్పుడు బయట పెడతాడు? మరి అసలు ఆనంది ద్వారా అసలు ఏం జరిగిందనేది ఎప్పుడు తెలుసుకుంటాడు? ఈ విషయాన్ని ఆనందిని అడుగుతాడా లేక కర్పగం ద్వారానే పూర్తి వివరాలు తెలుసుకున్న ఆదిత్య జ్యోతి వాళ్ళకి నిజం చెప్తాడా? ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.